వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మీరు కూడా తప్పకుండా బాగున్నారని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అయితే ఈ రోజు వీడియో వచ్చేసరికి మన ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్ గా ఉన్నా చాలా మందికి నెక్ అనేది చాలా డార్క్ గా ఉంటుంది. అది ఎక్కువ ఎండలో తిరగటం వల్ల కావచ్చు, లేదా మనకి హార్మోన్ల ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని క్రీములు వాడినా బయట మనకి నెక్ అనేది డార్క్నెస్ అనేది పోనప్పుడు ఈ రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తే అప్పుడు చూడొచ్చు అనమాట. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెమెడీ అనేది నాకు అప్లై చేయట్లేదండి, మా మదర్కి అప్లై చేస్తున్నాను అనమాట. మా మదర్కి డార్క్ నెక్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. రిజల్ట్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది కాబట్టి మా మదర్కి అప్లై చేసి చూపిస్తాను. మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక టబ్లో మనం హాట్ వాటర్ తీసుకోవాలండి, లేదా మనం స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు స్టీమింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ తెలుసు కదా, ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ టబ్లో హాట్ వాటర్ మన చెయ్యి పట్టేంత వేడి తీసుకోవాలండి. అప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ ఉంటుంది కదా, నాప్కిన్ ఏదైనా, దాన్ని ఇలా ముంచి వేసి గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే డార్క్గా ఉందో మనకి నెక్ అనేది, అక్కడ ఇలా మనము టవల్ అనేది పిండేసాం కదా, అప్పుడు దీనిపైన అప్లై చేయాలన్నమాట. దీన్ని మనం స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మన నెక్ పైన స్టీమింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ అనేది చక్కగా మనకి పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బౌల్లో 1 స్పూన్ పొటాటో జ్యూస్, అలాగే 1 స్పూన్ షుగర్ పౌడర్ తీసుకున్నానండి. షుగర్ అనేది కొంచెం మనం అంటే చిన్న పలుకులు అయితే బెటర్ అండి, లేదా షుగర్ పౌడర్ తీసేసుకోండి. మీకు పడితే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేశాను అనమాట. మీకు పడకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అదే లెమన్ పీల్ తీసేసుకొని ఇప్పుడు మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ చక్కగా స్క్రబ్బింగ్ లాగా ఒక 5 మినిట్స్ పాటు చేసేసుకోండి. డార్క్గా ఉన్న చోట ఒక 5 మినిట్స్ పాటు చేసేసుకున్నాక మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటుంది, లేదా క్లీన్ చేసుకోవచ్చు అండి వాటర్తో. ఒక టిష్యూ పేపర్ ఒకటి తీసేసుకొని మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో పొటాటో జ్యూస్ వేసేసాం కాబట్టి ఆ పొటాటో జ్యూస్ అనేది మనకి ఈజీగా ట్యాన్ అనేది ఎక్కువ డార్క్గా ఉన్న చోట రిమూవ్ అవుతుందండి. అలాగే షుగర్ అనేది ఈ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే ఎక్కడైతే మనకి డార్క్గా ఉందో అక్కడ స్క్రబ్బింగ్ లాగా చేసుకుంటాం కదా, దానివల్ల ఈజీగా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. చూడండి ఎంత చేంజ్ వచ్చిందో స్క్రబ్ లాగా చేస్తే. ఈ రెమెడీ అనేది చాలా సింపుల్ రెమెడీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అనేది ప్యాక్ అనేది వేసేసుకున్నాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 స్పూన్ పొటాటో జ్యూస్, అలాగే 1 స్పూన్ రైస్ ఫ్లవర్ కానీ వీట్ ఫ్లవర్ కానీ రెండింటిలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసి మనం ఏదైనా కాఫీ పౌడర్, మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న కాఫీ పౌడర్ కూడా యాడ్ చేయండి. ఈ మూడింటిని ఒకసారి మిక్స్ చేసేసి చక్కగా తిక్కు పేస్ట్ అనే ఇప్పుడు మనం ప్యాక్ అనేది డార్క్ నెక్ మీద వేసేసుకున్నాం అనమాట. రైస్ ఫ్లవర్ ఎందుకంటే మనకి నెక్ అనేది డార్క్గా ఉంటుంది కదా, డార్క్నెస్ అనేది రిమూవ్ చేసేసి మంచిగా గ్లోగా వస్తుంది అనమాట. మన ఫేస్కే కాదండి, నెక్ కూడా రైస్ ఫ్లవర్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది. వీట్ ఫ్లవర్ కూడా అంతేనండి, ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో అక్కడ చక్కగా రిమూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్ వేసుకున్నాం, కాఫీ పౌడర్ అనేది మనకి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. ట్యాన్ అనేది ఎక్కువ ఏర్పడుతుందో అక్కడ రిమూవ్ చేసేస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్యాక్ అనేది వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు డ్రై అవనివ్వండి. తర్వాత ఒక క్లీన్గా ఉన్న నాప్కిన్ ఒకటి తీసేసుకొని చక్కగా తడిపి వేసి ఈ నెక్ మీద ఉన్న ప్యాక్ మొత్తం చక్కగా రిమూవ్ చేయండి. చూడండి మనకి ఒక్కసారిగా సూపర్ రిజల్ట్ వచ్చిందనమాట. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేశారంటే మీ డార్క్నెస్ అనేది సూపర్గా రిమూవ్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడొస్తారా మా మమ్మీ డార్క్గా ఉన్న నెక్ అనేది ఎలా ఉందో. వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా చేయాలండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.